గుడ్ మార్నింగ్. ఇది రెండవ రోజు. యాక్చువల్లీ ఏం జరిగిందనేది బైక్లో చెప్తా. స్టోరీ పెద్ద స్టోరీ, ఇంత పెద్దగా. సో ఐ స్టార్టెడ్ ఫైనలీ. వ్యూ అయితే భలే ఉంది రూమ్ నుంచి. కానీ అదే యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే, మార్నింగ్ నేను 7కి లేచాను నిద్ర. అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే 2 o'clock. 7 నుంచి 1 వరకు కంటిన్యూస్ రెయిన్ ఫుల్గా. సో ఆ రెయిన్ వల్ల బయటకు వెళ్ళడం కుదరలేదు. చాలా ప్లేసెస్ చూడాల్సినవి బ్యాలెన్స్ ఉండే, సౌత్ గోవాలో, నార్త్ కాదు. సో ఇప్పుడు వెళ్తున్నా. ద బీచ్ నేమ్ ఇస్ పోలేలం బీచ్ అంట. స్టార్ట్ చేసా. లెట్స్ సీ ఎక్కడికి వెళ్తాం, ఎంతసేపు వెళ్తాం. ఇంకా వాన రాకుండా ఉంటే చాలా, అంతే, నాకు ఇంకేం వద్దు. అండ్ యా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ వెల్ అండ్ గుడ్. కెమెరా యాంగిల్ కూడా గుడ్. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో పోలేరం బీచ్ దగ్గరికి వెళ్తే, జస్ట్ ఫస్ట్ టైం కదా నేను సముద్రం ఇప్పటివరకు చూడలేదు ఎలా ఉంటుంది అనేది. ఈ రోడ్స్లో ఏముంటుంది మాట్లాడదాం, అక్కడ వెళ్ళి మాట్లాడతా. एक्सक्यूज मी सर, बीच पार्किंग किधर है? हाँ जी, बाइक बाइक पार्क करने के लिए. यू डोंट नो? देन आई लुक माई सेल्फ. थैंक यू. बीच के लिए वे किधर है? आगे जाके और पार्किंग पार्क उधर ही है। आगे जाके लेफ्ट. आगे जाके यहाँ से 300 मीटर इधर से? इधर नहीं, हाँ. 300 मीटर आगे जाके रोड ही है देखो सीधा। अच्छा, थैंक यू. దిస్ ఈజ్ మీ ఫస్ట్ టైం గోయింగ్ టు ద బీచ్. ఓ సి, పాత టైప్ బస్ ఉంది ఇక్కడ. ఇవి కనిపించవు ఇప్పుడు ఎక్కడ కూడా. చాలా బాగుంది. ఓ వావ్. అరే యార్, ఫస్ట్ టైం అలా బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు శాండ్ చాలా డిఫరెంట్గా ఫీల్ అయింది. లైక్ ఏదో కథలు, స్టోరీస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. అండ్ అక్కడున్న పీపుల్స్ నవ్వడం, కుక్కలు పరిగెత్తడం, ఆ సీ వేవ్స్ సౌండ్, ఎవ్రీథింగ్ ఫెల్ట్ వెరీ అలైవ్ ఫర్ మీ. అండ్ దట్ ఎయిర్, ఇట్ హిట్స్ డిఫరెంట్. దట్ సౌండ్ ఆల్సో. నా ఇనిషియల్ రియాక్షన్ అంత మంచిగా లేకపోయినా ఐ రియలీ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ అ న్యూ ఫీల్ ఐ హ్యావ్ంట్ ఫెల్ట్ ఇక్కడికి వచ్చే వరకు అని నాకు అనిపించింది. బీచెస్ ఆర్ ఓవర్ రేటెడ్. అండ్ స్టిల్ ఈ వెదర్లో అయితే డెఫినెట్లీ ఐ డోంట్ రికమెండ్ యూ పీపుల్. ఈరోజు డేట్ వచ్చేసి June 21st 2024. And in this weather I don't recommend you to go to beach, because at least sun ఉండాలి కదా. సన్ రేస్ పైన ఎండ, కింద వెట్టుగా ఉంటే అప్పుడు ఏదో బాగుంటుంది అనుకోవచ్చు. నేను సౌత్ గోవాలో ఉన్నాను, సౌత్ గోవా బార్డర్లో ఉన్నాను. సో ఇక్కడ ఎలా అంటే ఏం లేవు. నేను ఇక్కడ ఐ రికమెండ్ యూ, బట్ ఇక్కడ ప్రాబ్లం ఒకే ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ పార్ట్ ఆఫ్ సౌత్ గోవాలో జొమాటో, స్విగ్గీ దగ్గర 20 కిలోమీటర్స్ రేడియస్లో నో కేఎఫ్సి, స్టార్ బక్స్, పిజ్జా హట్ ఇలాంటివి ఏం లేవు. క్లాసిక్ రెస్టారెంట్స్ ఉన్నాయి, పాత స్టైల్వి, నార్మల్గా హోటల్స్ లాంటివి. టాప్ బ్యాగ్ ఉండాలి, అప్పుడు తీసుకెళ్ళాలి, అంతే. ఈ టాప్ బ్యాగ్ ఇప్పుడు నేను ఏదైనా ఎక్కువ మిస్ అవుతున్నానంటే అది నా టాప్ బ్యాగ్. టాప్ బ్యాగ్ కొనేయాల్సింది, ఎందుకంటే ఇప్పుడు వెనక బ్యాగ్ తీసుకొచ్చిన చూపిస్తాను అక్కడ బైక్ దిగినప్పుడు. బ్యాగ్లో ఇట్లా బంజీ కార్డ్స్ని యూజ్ చేసి కట్టుకోవాల్సి వచ్చింది, అది చెప్తున్నాను నేను. సో అది లేకుండా టాప్ బాక్స్ ఉంటే ల్యాప్టాప్ పెట్టేసుకునేవాడిని. నేను క్యారీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు, వాటర్ ప్రూఫ్ కూడా ఉండేది, అవి ఉండేది, మొత్తం సెట్ అయ్యేది. ఇప్పుడు అది లేదు కాబట్టి ప్రాబ్లం, అంతే. మిగతాదంతా సేఫే. ఫస్ట్ వెళ్ళి ఈ లగేజ్ దింపేస్తాను, విసిరి మింగుతాను. ఓకే, ఇదే నా ఇల్లు, ఐ మీన్ నా ఎయిర్బిఎన్బి. పైన కెమెరాలో వాళ్ళు వైఫైలో చూస్తుంటారు, సో అందుకే వేవ్ చేస్తున్నా. హాయ్, హలో. కీ ఎక్కడ పెట్టా? ఇక్కడ పెట్టినట్టున్నా.
ఓ అమ్మో, మొత్తం కోల్డ్ ఉంది ఇక్కడ. సరే, నేను మళ్ళీ మొత్తం పెట్టేసి రిటర్న్ వెళ్తా, మళ్ళీ ఆన్ చేస్తా. రెడీ? పన్వేల్ 584 6633. పన్వేల్. అరే जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. సో ఇన్ డే 2 నేను ఎక్కువ ఏం తిరగట్లేదు అనుకుంటా. ఒక బీచ్ చూసాను అంతే. అండ్ బీచెస్ అంటే నాకు ఇంకా విరక్తి వచ్చేసింది. ఆయన చూడాల్సిన బీచ్ ఒక రేంజ్లో ఉండాలి. ఇవన్నీ సరిపో. ఈ వెదర్ది తప్పు అనుకుంటా. ఈ వెదర్లో రావడం తప్పు అనుకుంటా. ఇదేంటి ఫుల్ బ్లాంక్ ఉంది. 16 ఉంది, ఎవరో తీస్తారు. పోలీసులే తీసుంటారు డబ్బుల కోసం. అలైవ్ టుడే, అలర్ట్ టుడే, అలైవ్ టుమారో అని చాలా చోట్ల వేస్తుంటారు. ఇది మళ్ళీ సేమ్ ఫారెస్ట్. మేము వచ్చాం కదా, నేను వచ్చినా కదా నిన్న, అదే ఫారెస్ట్ నుంచి తీసుకెళ్తుంది ఇది. నిన్న అంటే డేట్ June 20. మొత్తం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8 వరకు 13 అవర్స్ కంటిన్యూస్ రైడ్. ఈ ట్రక్ నా బట్టి అడ్డంగా ఉన్నాడు. ఎస్, మీకు ఇది సర్ప్రైజ్, నాకు ఇది ఫన్. ఎలా ఉంది? బిరేక్. ఎస్. ఏదో అంకల్ ఏడ పెట్టంటే ఆడ పెట్టేస్తా. అంకల్ ఇంట్లో పోయి పెట్టొచ్చేస్తా, నాకేం భయం లేదు. సో we are going for the coffee. చూడండి, మొత్తం ఇది ఇండియన్ వాళ్ళ ఇల్లులా ఉంది. అదే నిన్న చూసిన వ్లాగ్లో మీరు చూస్తుంటారు. ఐ థింక్ నిన్న వ్లాగ్ అప్లోడ్ చేస్తాను నేను. అండ్ దెన్ ఇది పాత ఇండియన్ ఇల్లు. అండ్ దిస్ సైడ్ లుక్స్ లైక్ ఇట్స్ నాట్ బిల్ట్ బై ఇండియన్స్. అండ్ జీప్, ఇప్పుడు ఆర్మీ జీప్ వాడుతూ ఉన్నారు చాలామంది. డోరు లూజ్ వేశారా, చెప్తే కొడతారేమో. వెళ్ళనితో, నా దగ్గర ఎమిషన్ లేదు కదా, ఎమిషన్ టెస్ట్ మళ్ళీ అడిగితే ఎక్కడి నుంచి చూడాలి. ఆ నంబర్ చూడండి ఎంత వింతగా ఉంటుందో, 14F005754E అంట. ఓ వావ్, ఏదో ఉందా ఇక్కడ. షాపింగ్ చేయాలి ఇంట్లో, ఇంటి వాళ్ళ కోసం చేస్తా రేపు, అవతల రేపు చేస్తా. ఓ ఇక్కడ చికెన్ ఉంది, మొత్తం ఇక్కడ ఫుడ్స్ అండ్ ఆల్. సో యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్నారు మంది. ఓ ఇది నా ఫస్ట్ ఎవర్ సిగ్నల్ ఇన్ సౌత్ గోవా. నా ఫస్ట్ సిగ్నల్ ఇదే. యాజ్ యూ కెన్ సీ దట్. రైట్కి 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 రైట్ స్ట్రైట్ వెళ్తే పణజీ వస్తుంది. పణజీ రేపు కాదు, అవతల రేపు వెళ్తా. పణజీ, నేను పణజీ అంటాను. నేను కర్ణాటక వాడిని కాబట్టి, నేను గోవన్ పీపుల్ కాదు కాబట్టి నేను పణజీ అంట. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పంజిమ్ అంట. ఎవ్వరు అలా అనరు, నువ్వు ఒక్కడే అంటున్నావు పణజీ అని. అలా అనకు, ఇప్పటి నుంచి పంజిమ్ అని అన్నారు. లైక్ ఏ వై? అరే హోటల్ క్లోజ్ ఉందా ఏంటి? లొకేషన్కి వచ్చిన, ఓ థియేటర్ ఉంది ఇక్కడ. ఏ చందు ఛాంపియన్స్ మూవీ నడుస్తుంది. సో వెస్ట్ ఫుడ్, పిజ్జా హట్ అయితే ఉంది. ఆ ఫుడ్ దొరకలేదంటే పిజ్జా హట్ తోలుకుపోతా. వాట్స్ షాప్ నేమ్? నేను ఇంతకు ఏ షాప్ వచ్చాను నేనే మర్చిపా, నాకే గుర్తులే. అయ్యో ఆగడ గూగుల్ ఆడు గుల్గుల్ అంటున్నాడు లోపల సౌండ్. ఓ ఐనాక్స్. సో దిస్ ఈజ్ ఫస్ట్ థియేటర్ భయ్యా. నేను ఇక్కడ చూస్తుంది పిల్లు ఉంది, భయపట్టిద్దాం. హాయ్, నేను హర్ట్ చేయను.
సీ హర్ ఐస్. రవ్. కొట్టేద్దాం అనుకున్నా, పారిపోయింది. అందుకని దగ్గరలో 4 కిలోమీటర్స్ తర్వాత ఒక కేఎఫ్సి ఉంది. సో ఈసారి కేఎఫ్సీతో కానిచ్చేద్దాం. నెక్స్ట్ టైం నుంచి ఏదో ఒకటి తినొచ్చు. ఏమంటారు? మీరేమన్నారులే, నేనే అనాలి. యాక్షన్ 2లో నాకు ఛార్జింగ్ రావట్లే సరిగ్గా, ఎందుకో రీజన్ నాకు తెలవట్లే. అది పరిస్థితి. పక్కకి రండిరా, వాన వస్తుంది. 6 o'clock లోపల నేను వెళ్ళిపోవాలి. నాకు తెలుసు మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఛానల్లో వచ్చేస్తారని నాకు తెలుసు, మీరు చూసేస్తారని నాకు తెలుసురా. తెలియదనుకున్నారు, నాకు తెలుసు మీరు వస్తారని నాకు తెలుసు. మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరని నాకు తెలుసు. ఇక్కడ డామినోస్ కూడా ఉంది, వెళ్ళి చూస్తే నేను స్ట్రైట్గా. నాకు ఈ క్లాసిక్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అవి నచ్చవు. ఎందుకంటే గోవాలో ఎక్కడ చూసినా ఆల్కహాల్, సీ ఫుడ్, ఇవి రెండు నాకు నచ్చవు. అది పరిస్థితి. నేను అదే పరిస్థితి అని చాలాసార్లు యూజ్ చేస్తుంటా నా రియల్ లైఫ్లో కూడా. మేము సర్కిల్లో వచ్చేసాం. ఇక్కడ ఏదో పెద్ద గంట ఉంది, ఇది ఇక్కడ గోల్ఫ్ ఆడతారా, ఏదో క్రికెట్ స్టేడియం లాంటిది ఉంది. ఓకే, we're gonna go right now. రైట్, ఆరామ. కోల్వాత్ దగ్గర కాదు నేను వెళ్ళాల్సింది. ష్యూర్ ఏంటది, ఏమో అమ్ముతున్నారు. సీమ్స్ లైక్ సంథింగ్ ఇస్ డెడ్ని అమ్ముతున్నారు. డెడ్ ఐ. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. రైటే కదా? యా రైట్. రైట్ వెళ్ళాలి. ఇదైతే బాగుంది కదా. యా, ఇలాంటి ప్లేస్లో ఉన్నా బాగుండేది. ఎయిర్బిఎన్బిలో ఇలాంటివి ఉండవు, ఇది హోటల్ కదా సపరేట్గా. సో ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్. ఫ్యూయల్ వేయించాలి. ఇప్పుడు ఉంది, ఇప్పటికీ ఒక 200 kilometers తిరగచ్చు, అంత ఫ్యూయల్ అయితే ఉంది బైక్లో. నేను ఎక్కువ తిరగట్లేదు, అక్కడి నుంచి వచ్చాను, విచ్ ఇస్ 600 kilometers ఆల్మోస్ట్, అంతే. ఓ ఇది ఏదో పెద్దగా ఉంది, ఇల్లు, పాడైపోయిన షాప్స్. గోవాలో చాలా ప్లేస్ ఖాళీగా పడింది. అంటే ఖాళీ అంటే చెట్లు, విచ్ ఇస్ వెరీ గుడ్. అన్టచ్డ్గా అదలా అలానే వదిలేసారు. ఇప్పుడు లెఫ్ట్ కొట్టాలి, లెఫ్ట్ ఇండికేటర్ కొట్టా, అండ్ అలానే లెఫ్ట్ కూడా కొడతా. బ్రూమ్ బ్రూమ్. ఓ ఫిషెస్, నైస్. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్కి ఫిష్ ఇవ్వాలనుకున్నా. ఆరెంజ్ కలర్ ఫిష్ వస్తుండే, బర్త్డేకి ఇద్దామని వెళ్ళినాం ఫిష్ తీసుకొని, ముగ్గురు షేర్ తీసుకొని. కానీ అక్కడ పెడితే ఫిష్ 40 rupees అని చెప్పారు. మా దగ్గర అంత బడ్జెట్ లేదు అప్పుడు. సో వచ్చేసాం. అలాంటి కవర్స్లో ఒక ప్లాస్టిక్ కవర్లో క్లియర్ వాటర్ ఉంటుంది, ఒక ఫిష్ ఉంటుంది. అలా మీరు మీ చిన్నప్పుడు చూసుంటారు, ఆర్ లేదో ఎవరికి తెలుసు. నేను చూశాను, కానీ ఎప్పుడు కూడా ఫిష్ కొనలేదు నేను. మా ఇంట్లో అక్వేరియం కూడా ఎప్పుడూ లేదు, సో నాకు అంత ఐడియా లేదు. ఫిషెస్ గురించి చెప్తున్నారే, ఇండికేటర్ వేసి మర్చిపోతూనే ఉంటా. ఏదో రోజు ఎవడో వచ్చి తన్నుతాడు నాకు పక్క. నాకు ఇప్పుడు యాక్చువల్లీ గోవా చూసిన ఫీల్ వస్తుంది. అంటే వాన లేదు, వెదర్ బాగుంది, అండ్ ప్లేసెస్ చూస్తున్నా. నేను ఎప్పుడూ చూడని కొత్త కొత్త ప్లేసెస్ని చూస్తున్నా కాబట్టి యాక్చువల్ గోవాకి వచ్చినట్టుంది. అంటే సౌత్ గోవానే అయినా నేనున్న గోవా ఎక్స్ట్రీమ్ లైక్ అన్టచ్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్ అది నేనున్నది. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ ట్రాఫిక్ అండ్ ఆల్ చూసినప్పుడు ఓకే, ఒక సిటీలో, ఒక ఇంపార్టెంట్, ఒక ఫేమస్ సిటీలో ఉన్నాను అనే ఫీల్ వచ్చింది నాకు. లెఫ్ట్లోనూ మందే, రైట్లోనూ మందే, నేను ఇక్కడ పందే. ఈసారికి నన్ను అలా వదిలేయండి రా, నాకు పిజ్జా హట్ వద్దు. బండిని రోడ్లో పార్క్ చేసి వెళ్దాం.
అరే ఛార్జింగ్ అయిపోయింది, ఆఫ్ చేయాలి. సో యా, నేను ఛార్జింగ్ ఉంటే మళ్ళీ చెప్తా, మాట్లాడతా. సపోజ్ లేదంటే ఇంక అంతే, మళ్ళీ చేసుకుందాం. Sexy. Super. This is half kg biryani. Wow. Okay.